మెగా హీరోలకు ఏమైంది? ఏడాదిలోనే వాళ్ళ సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది? 2023 మొదట్లో వరుసగా గుడ్ న్యూస్లు చెప్పిన వాళ్ళకి ఇప్పుడేమైంది? మెగా హీరోల సినిమాలకే ఈ ఆలస్యం ఎందుకు? 2024లో ఈ బ్యాడ్ టైం కంటిన్యూ అవ్వాల్సిందేనా? చిరు, చరణ్ ను స్క్రీన్ పై చూడ్డానికి, మిగిలిన మెగా హీరోలు హిట్ కొట్టడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది? మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది. 2023 మొదట్లో వాళ్లకన్నీ గుడ్ న్యూస్లే వచ్చాయి. వాల్తేరు వీరయ్య విజయం, సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్, RRR కు ఆస్కార్ అవార్డ్, రామ్ చరణ్ కు కూతురు పుట్టడం, బన్నీకి నేషనల్ అవార్డ్, ఇలా వాళ్ల ఆనందానికి హద్దులే లేవు. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయిపోయింది. ఏడాదిగా మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తోంది. అన్నీ బాగున్నప్పుడు అంతా బాగానే కనిపిస్తుంది, కానీ సీన్ రివర్స్ అయినప్పుడే తేడాలు తెలుస్తూ ఉంటాయి. మెగా హీరోల విషయంలోనూ ఇదే జరుగుతోంది. బ్రో నుంచి బ్యాడ్ టైం మొదలైంది. బ్రో ఫ్లాప్, భోలాశంకర్ డిజాస్టర్, వరుణ్ తేజ్, గాంధీవదారి అర్చన, ఆపరేషన్ వ్యాలంటైన్ వచ్చి వెళ్లినట్టు కూడా ఆడియన్స్ కి ఐడియా లేదు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ లేట్ అవుతూనే ఉంది. నిజానికి గేమ్ చేంజర్ 2023లోనే వస్తుందనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే 2024లో అయినా వస్తుందా అనే అనుమానాలు రాకమానవు. ప్రస్తుతం వైజాగ్లో గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతోంది. మార్చి 27న ఓ పాటని విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజు బుచ్చిబాబు చరణ్ సినిమా టైటిల్ చెప్పనున్నారు. భోలాశంకర్ ఫ్లాప్ తో చిరుకు ఈ మధ్య టైం కలిసి రావట్లేదు. కళ్యాణ్ కృష్ణ సినిమా ఆగిపోయింది. దాంతో విశ్వంభరను ముందుకు తీసుకొచ్చారు మెగాస్టార్. సోషో ఫ్యాంటసీగా వస్తున్న విశ్వంభర జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఓజీ కీలకమే. ఎందుకంటే ఈయన బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలమైంది. సెప్టెంబర్ 27న ఓజీ